యాక్చువల్లీ ఫస్ట్ మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే ఇరాన్ ఒక దెబ్బతిన్న పులి. ఉమ్, ఇరాన్ గాజా కాదు, ఇరాన్ లెబనాన్ కాదు. ఇరాన్ ఈజ్ ద కంట్రీ 17th లార్జెస్ట్ కంట్రీ, 6.5 lakh స్క్వేర్ మైల్స్ దాని ఏరియా. కనుక ఇప్పుడు మనం సింపుల్ థింగ్ చూడండి, ఆప్ సింధూర్ చేసాం మనం. ఆప్ సింధూర్ చేసిన వెంటనే పాకిస్తాన్ లేని దేశమే ఎక్కడైతే మనం వెళ్ళి ప్లేసెస్ లో కొట్టాం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ధ్యేయం క్లియర్ గా ఉంటుందో పాకిస్తాన్ తిరిగి అక్కడ ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ మొదలు పెడుతుంది. ఆ, సిమిలర్లీ రెండోది ఏంటి, ఇప్పుడు అయోధ్యలో కొమ్మని చనిపోయినప్పుడు ఆ గ్యాదరింగ్ లో సెంటిమెంట్ ఎంత పెరిగిపోయి ఉంటుందంటే, దేశం ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అదిగాక అదొక సిచ్యుయేషన్. రెండోది ఆ అంత పెద్ద లీడర్ ఫ్యూనరల్ ఎంత పెద్ద ఇష్యూ కింద తయారు చేశారంటే సెంటిమెంట్స్ విపరీతంగా పెరిగిపోయింది. ద ఎంటైర్ ఇంతకు ముందు కొంచెం అగేన్స్ట్ ఉన్నోళ్ళు కూడాను ఆల్ రైట్ మన లీడర్ ని చంపాడు, తిరిగి మళ్ళీ ఐక్యమత్యం ఇల్లు స్టార్ట్ అవుతుంది. ద మోటివేషనల్ ఫ్యాక్టర్ ఈజ్ అయోధ్యలో కొమ్మనీస్ ఫ్యూనరల్, రైట్. రెండోది ఏంటి, మనం ఇప్పుడు అంత ఈజీగా ఇరాన్ ని చావు దెబ్బ కొట్టి కదార్ పోర్ట్స్ లో కొట్టేసి అటామిక్ ఏరియాస్ కొట్టేసి దాంతో ఇరాన్ నాశనం చేసి ఇరాన్ లొంగ తీసుకుంటాం అనుకునేది మాత్రం ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. యాక్చువల్లీ అది కాకపోతే ఒక వీక్నెస్ ఉంది, ఒక వీక్నెస్ ఉంది ఇరాన్కి. ఏంటది? కర్గ్ ఐలాండ్. నేనే ఒక యుద్ధం గురించి యుద్ధం ఎలా చేయాలని లాంగ్ టర్మ్ విజన్ గా నేను ఆలోచిస్తే ఆలోచిస్తాను అమెరికా సైడ్ నుంచి. ఆల్ రైట్, ప్రపంచం అంతా ప్రస్తుతం ఏంటంటే ఏదో విధంగా ఈ ఆయిల్ క్రైసిస్ దాడుతున్నాయి, మిగిలిన ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, ఆల్టర్నేట్ రూట్స్ పైప్ లైన్స్ వేస్తున్నాం. కనుక ఒక విధంగా ఏంటి, కొంత టైం గెయిన్ చేయొచ్చు. ఇలాగా టైం గెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయొచ్చు? వీక్ పాయింట్ ఆఫ్ ఇరాన్ ఏంటి? కర్గ్ ఐలాండ్. కర్గ్ ఐలాండ్ కనుక ఒకవేళ మనం టైం సేవ్ చేసుకుని టైం గెయిన్ చేసుకుని ఒక లెట్స్ సే మేబీ 6 months, నేను లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకవేళ ఇరాన్ ని దెబ్బతీయాలనుకుంటే యుద్ధం సైడ్ నుంచి నేను ఆలోచిస్తే ఒక 6 months ఇలా టైం గెయిన్ చేసుకుని ఆల్టర్నేట్ అందరికి డిప్లొమాటిక్ గాను అందరితో అయ్యా బాగున్నాం మనం, మీరు బాగున్నారా, కులాసా అని మాట్లాడుకుంటా టైం గెయిన్ చేయటం, అందులో ఎకనామిక్ సిచ్యుయేషన్ స్టెబిలైజ్ అవటం. దాని తర్వాత వెళ్ళి కర్గ్ ఐలాండ్ కొడితే అప్పుడు ఇరాన్కి దానికి, ఎందుకంటే ఎకనామిక్ హబ్ ఉంది, కంప్లీట్ గుండెకాయ అంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కర్గ్ ఐలాండ్ ఎందుకు కొట్టలేదు? కొడితే ఏంటంటే ప్రపంచం మీద దాని ఆయిల్ క్రైసిస్ ఒక ఎఫెక్ట్ ప్రపంచం మీద పడుతుంది అనేసి. ఫస్ట్ అఫ్ కోర్స్ కర్గ్ ఐలాండ్ వెళ్ళి క్యాప్చర్ చేయలేరు, అంత ఈజీ కాదు. ఐ స్టిల్ సే దట్ ఇట్స్ నాట్ ఈజీ టు క్యాప్చర్. కానీ దాన్ని నాశనం చేయాలనుకుంటే మాత్రం చేయగలరు. బై బాంబింగ్, బై ఎయిర్ స్ట్రైక్స్, బై మిసైల్స్, రైట్, నేవల్ బొంబార్డ్మెంట్, రైట్. కనుక నేను అనుకోవడం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులకు, అందుకని ఇరాన్ కూడా అది తెలుసు. బట్ ఇరాన్ ఆల్సో ఈజ్ సెన్సిబుల్, ఎంతవరకు స్ట్రెచ్ చేయాలి, ఎక్కడ ఆపాలని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరాన్ ఐఆర్జీసీ అనుకోనివ్వండి, మొజ్దాఫ్ కొమెనీ అనుకోనివ్వండి, రైట్, వీళ్ళందరూ కలిసి నేను అనుకోవటం ప్లాన్ చేస్తుంది ఏంటి, ప్రస్తుతం బ్యాక్ ఫుట్ మీద ఉంది అమెరికా. ఎంతవరకు మనం లాగగలిగితే అంతవరకు లాగాలి. ఎందుకంటే ఫైనల్ అల్టిమేట్ ఇరాన్, మీరు అన్నట్టుగా మన సంజయ్ గారు అన్నట్టుగా ఇట్స్ వెరీ ఓల్డ్ కల్చర్, పర్షియన్ కల్చర్. మనం బ్యాక్ వెళ్తే మన కల్చర్ అంత పాత కల్చర్, రైట్. కనుక వాళ్ళు అల్టిమేట్ లైక్ ఇజ్రాయెల్ అల్టిమేట్, ఇరాన్ అల్టిమేట్ ఏంటి, ఇజ్రాయెల్కి ఇక్కడ ఫస్ట్లీ ఏకచక్రాధిపత్యం ఇవ్వకూడదు. రెండోది చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్ మనం అంటే భయపడాలి, మన ఆధిపత్యం ఉండాలి. సో ఇట్ ఈస్ బేసికలీ ఏ పవర్ స్ట్రగుల్, ఐ లుక్ ఎట్ ఇట్, బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. మిగిలిన కంట్రీస్ ఆర్ వెరీ చెస్ లో పావులు అంటామే, దే ఆర్ వెరీ స్మాల్ ప్లేయర్స్. మెయిన్ ప్లేయర్స్ ఆర్ దీస్ టూ. యుఎస్ ఒక విధంగా డ్రాగ్ అయింది ఈ వార్ లో, రైట్. సో యుఎస్ వదిలేద్దాం, కానీ ప్రస్తుతం నేను అనుకుంటుంటే ఇరాన్ యుద్ధాన్ని కొంతవరకు కొనసాగిస్తుంది, అంత ఈజీగా వదలదు. తర్వాత మళ్ళీ బ్యాక్ డోర్ ఎంట్రీ కింద
సో ఇంకా కొంతకాలం ఇది ఇలా అప్ అండ్ డౌన్ సాగుతుంది. ఓకే. కానీ బట్ ఐ థింక్ బెటర్ సెన్స్ విల్ ప్రివేల్ ఆన్ నేను అనుకుంటాను. ఎగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువే ఉన్నాయా? ఫుల్ ఫ్లెడ్ వార్ అయితే మాత్రం అవ్వదండి. Okay. దట్ ఈస్ మై వెరీ క్లియర్ కట్ దిస్ థింగ్. పుల్లారావు గారు. బట్ అయినా సరే ఇట్ విల్ బి సర్టన్లీ ఆఫ్టర్ అబౌట్ 6 to 7 months, మేబీ 8 months ఒక టైం గెయిన్ అయ్యి ఎప్పుడైతే ఆల్టర్నేట్ ఆయిల్ దొరుకుతుందన్న ధైర్యం ఏర్పడదో ప్రపంచానికి, ట్రంప్ కి, అమెరికాకి, ఇజ్రాయెల్ కి, అప్పుడు యాక్చువల్లీ ఈ కమాండర్స్ ఇన్ చీఫ్ ఎవరైతే యుఎస్ జాయింట్స్ ఆఫ్ చీఫ్ వీళ్ళందరూ కూర్చొని లాంగ్ టర్మ్ గోల్ కింద పెట్టుకుంటే ఒక 6-8 months ఎప్పుడైతే ఎకనామిక్ ప్రెషర్స్ లేవు మన మీద అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి కర్గాలని కొడతారు. అప్పుడు కూడాను పూర్తిగా అది వెళ్ళి సోల్జర్స్ ఆన్ గ్రౌండ్ మాత్రం చెయ్యరు, అది అవివేకం. రైట్. కాకపోతే దేశాన్ని ఇంకా నాశనం చేయగల సత్తా ఉంది. రైట్. పుల్లారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ అన్నీ అండర్ హై అలర్ట్, మళ్ళీ భయపడుతూ దుబాయ్లో ఏ హోటల్ మీద వేస్తారు, లేకపోతే అబుదాబీలో ఎక్కడ పడుతుందో, ఏ